ప్రభువునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమందు దేవుని సన్నిధిలో చేరి క్రిస్మస్ ధ్యానాల్లో పాల్గొందాం. తల వంచినట్లయితే చిన్న ప్రార్థనతో నేటి ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. సర్వోన్నతుడా, జీవాధిపతి, మీ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు మీ మాటలు ధ్యానించడానికి మేము మీ సన్నిధిలో కూడుకొని ఉన్నాం. మీరు మాతో మాట్లాడండి, మమ్మలను బలపరచండి. మీ వాక్యము ద్వారా మమ్మలను క్రీస్తు యేసు స్వారూప్యంలోనికి మలుచుకోమని యేసునామమును అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, క్రిస్మస్ ధ్యానాల్లో భాగంగా ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 15 నుండి 19వ వచనం వరకు ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 15 నుండి 19వ వచనం వరకు ఉన్నటువంటి దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. హోరేబులో ఆ సమాజ దినమున నేను చావకుండునట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినపడకుండును గాక, ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండును గాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటిని చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. అతని నోట నా మాటలనుంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గూర్చి విచారణ చేసెదను. ప్రియులారా, పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారి యొక్క జననం గురించి, ఆయన మెస్సియగా రక్షకునిగా ఈ లోకానికి వస్తాడని అనేకమైనటువంటి ప్రవచనాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ ప్రవచనాల్లో ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 15 నుంచి 19 వచనాల్లో మనకొకటి కనిపిస్తూ ఉంది. దేవుడు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ప్రజలు దేవుని యొక్క స్వరాన్ని వినలేక, దేవుని యొక్క అగ్నిని తాళలేక, దేవుని మాటలు మేము డైరెక్ట్గా వినలేము, మోషే నీతో దేవుడు చెప్తే ఆ మాటలు నువ్వు చెప్తే మాకు సరిపోతుంది, కాబట్టి దేవుడి మాటలు ఇంకా మళ్ళీ మేము వినకుండా చేయమని వారు మోషేతో విజ్ఞాపన చేసుకున్నారు. అప్పుడు మోషే దేవునితో చెప్పినప్పుడు ఆ సమయానికి దేవుడు మోషే ద్వారా మాట్లాడాడు, కానీ దేవుడు మోషే ద్వారా చెప్పినటువంటి మాట ఏమిటంటే, మోషే వంటి ప్రవక్త ఒకడు ఈ జనుల నుండి లేస్తాడు, ఆ ప్రవక్త దేవుని మాటలు వారికి తెలియజేస్తాడు, ఆయన మాటలు విన్నవారు ఆశీర్వదించబడతారు, లేకపోతే తీర్పుకు గురవుతారు అన్న మాటలు మనము ఈ లేఖన భాగంలో చదువు. కొంతమంది యూదులు ఆ మోషే తర్వాత వచ్చిన వాడు యెహోషువ గురించి మాటలు చెప్పబడ్డాయని నమ్ముతూ ఉంటారు. చాలామంది యూదులు ఏమి నమ్ముతూ ఉంటారంటే, మెస్సియా గురించి మాటలు చెప్పబడ్డాయి, అయితే యేసు ప్రభు అయితే మెస్సియా కాదు, ఎందుకంటే ఆయన దేవుని కుమారుడిని అని చెప్పుకున్నాడు కాబట్టి ఆయన కాదు, వేరే ఒక ఆయన రావాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ దేవుని ప్రియబిడ్డలారా, ప్రవచనాలు ఆయా చోట్ల చెప్పబడ్డాయి. ఆ ప్రవచనాలు ఆయా విషయాలను మెస్సియా గురించి తెలుపబడ్డాయి. దేవుని కుమారుడిగా ఉంటాడన్న ప్రవచనాలు ఉన్నాయి, పంపించేటువంటి సేవకుడిగా ఉంటాడన్న ప్రవచనాలు కొన్ని ఉన్నాయి. అదేవిధంగా దేవుని మాటలు ప్రజలకు తెలియజేసేవాడు ఒక ప్రవక్తగా ఉంటాడని కూడా దేవుని ప్రవచనాలు మనము పాత నిబంధన గ్రంథంలో చూస్తాం. ఈ సమయంలో చూసినట్లయితే మోషే వంటి ప్రవక్త అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ చూస్తాం. యూదులు ఎప్పుడు కూడా ముగ్గురు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తుల్ని పాత నిబంధన గ్రంథంలో నుండి గుర్తిస్తూ వారు చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులుగా వారు పరిగణిస్తూ ఉంటారు. వారిలో ఒక ఆయన అబ్రహాము, రెండవది మోషే, మూడవది దావీదు. మేము అబ్రహాము సంతానము, ఆయన మాకు తండ్రి అని వారు చెప్తూ ఉంటారు. రెండవది మోషే మాకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు కనుక ఆయన అత్యంత ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి, ఆయన దేవునికి మాకు మధ్యవర్తిగా ఉన్నవాడు అని మోషేని ఒక గొప్ప నాయకునిగా వారు గుర్తిస్తారు. మూడవదిగా దేవుడు దావీదుకు చేసిన వాగ్దానాన్ని బట్టి నీ యొక్క బిడ్డల్లో ఒక ఆయన నిత్యమైనటువంటి సింహాసనాన్ని స్థాపిస్తాడు అని చెప్పబడిన మాటను బట్టి దావీదు వంశములో ఒక మెస్సియా వస్తాడు అనేటువంటి వారి నమ్మకం ఉంటుంది. అందుకే యేసు ప్రభు వారు కూడా చాలాసార్లు ఈ ముగ్గురు కంటే నేను గొప్పవాడిని అని చెప్పడానికి ప్రయత్నం చేశారు. యేసుక్రీస్తు వారు అబ్రహాము కంటే ముందు నేను ఉన్నవాడను అని యేసుక్రీస్తు వారు చెప్పారు. అలాగే బైబిల్ గ్రంథంలోనైతే హెబ్రీలకు రాసిన పత్రికలో మోషే కంటే శ్రేష్ఠుడు యేసు ప్రభు వారని బైబిల్లో చెప్పబడింది. యేసు ప్రభు యొక్క జీవిత కాలంలో కూడా అనేక మార్లు మోషే కంటే తను గొప్పవాడని నేరుగా చెప్పుకోకపోయినా అనేక సందర్భాల్లో ఆయన ప్రస్తావించినట్లుగా మనకు అర్థమవుతుంది.
అంతేకాకుండా ఆయన దావీదు కుమారుడిగా పిలువబడ్డాడు. ప్రజలు ఆయన దావీదు కుమారుడా, దావీదు కుమారుడు అని ఎందుకు పిలిచారంటే ఆయనే మెస్సీ అని గుర్తించిన వారు దావీదు కుమారుడిగా ఆయన్ని పిలిచినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రజలు పిలిచినా సరే, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్నప్పటికీ, యేసుక్రీస్తు వారు డైరెక్ట్‌గా చెప్పుకున్నప్పటికీ ఇవన్నీ కూడా మనకు బైబిల్‌లో ఎందుకు కనపడతా ఉంటాయంటే, వారందరికంటే గొప్పవాడు యేసుక్రీస్తు వారు అన్న సత్యము మనకి బోధించడానికి దేవుడు వాటన్నిటిని రాయించి ఉంచినట్లుగా మనం చూస్తా ఉంటాం. అయితే ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనములో, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను అనేటువంటి ప్రవచనము ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి చెప్పబడింది అన్న మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ చదవబడినటువంటి మాటలో ప్రవక్త, నీ వంటి ప్రవక్త అనే మాట మనం చూస్తాం. నీ వంటి ప్రవక్త, నీ వంటి అనే మాటకు హెబ్రీ భాషలో కెమో అనేటువంటి పదాన్ని వాడారు. కెమో అనేటువంటి పదాన్ని ప్రత్యేకంగా రచయితలు ఎందుకు వాడేవారంటే, కష్టమైనటువంటి, క్లిష్టమైనటువంటి ఒక విషయాన్ని చెప్పడానికి సులువైనటువంటి ఒక వస్తువును గాని, ఒక వ్యక్తిని గాని చూపించి, ఒక మాదిరిగా చూపించి, ఆ పోలికతో దాని గురించి చెప్పడానికి రచయితలు వాడుతూ ఉండేవారు. దేవుడు కూడా కెమో అనేటువంటి పదాన్ని ఉపయోగించుకొని ఆయన చెప్పదలుచుకున్నటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజేసినట్లుగా మనం చూస్తాం. మోషే వంటి ప్రవక్త, మోషే లాగే ఉన్నటువంటి ప్రవక్త, మోషేకున్నటువంటి కొన్ని లక్షణాలు కలిగి ఉన్నటువంటి ప్రవక్త అన్న విషయాన్ని ఇది తెలియజేస్తా ఉంది. ప్రవక్త అనేటువంటి మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నబీ అనేటువంటి హెబ్రీ పదాన్ని అక్కడ వాడటం జరిగింది. నబీ అంటే ఒక దైవికమైనటువంటి ప్రత్యక్షతను కలిగి దేవుని యొక్క స్వరాన్ని విని, దేవుని యొక్క మాటలను పొందుకొని అది ప్రజలకు తెలియజేసేవాడు. దేవునికి ప్రజలకు ఒక విధంగా చెప్పుకోవాలంటే మధ్యవర్తిగా ఉండేవాడు. మోషేని నబీగా పిలుస్తూ ఉంటారు. అలాగే చాలా మంది ప్రవక్తలు వచ్చారు. అయితే యేసుక్రీస్తు వారు మోషే వంటి ప్రవక్తగా ఉంటాడు అనేటువంటి మాట ప్రత్యేకంగా ఇక్కడ నబీ అనేటువంటి మాట సింగులర్ వర్డ్ వాడబడింది, ఏకవచనం వాడబడింది. ఎందుకంటే ద ప్రాఫెట్, ఆ ప్రవక్త, ఒక్క ప్రవక్తే, బోలెడు మంది ప్రవక్తలు రావచ్చు కానీ ఈ ప్రవక్త ప్రత్యేకమైన వాడు అని ఆయన యునీక్నెస్ గురించి చెప్పడానికి ఇక్కడ సింగులర్ టర్మ్ వాడబడింది. నబీ అనేటువంటి పదం వాడబడింది. నీలాంటి ప్రవక్తలు వస్తారన్నారు అనలేదు, నీలాంటి ప్రవక్త వస్తాడు. అనేక మంది ప్రవక్తలు వచ్చారు కానీ ఈ ప్రవక్త వేరు గనుక నీలాంటి ప్రవక్త అనేటువంటి మాట వాడబడటం జరిగింది. అయితే ఈ మోషే వంటి ప్రవక్త ఒకడు వస్తాడు అని అనేక మంది యూదులు ఎదురు చూశారు. బైబిల్ పండితులు లేదంటే ధర్మశాస్త్ర పండితులు ఎదురు చూశారు. సామాన్య ప్రజలు కూడా ఈ విషయం చాలా స్పష్టంగా తెలుసు. కనుక కొత్త నిబంధనలో దీని గురించినటువంటి ప్రస్తావన ఏదైతే ఉందో అవి కొన్ని సందర్భాలు మనం చూసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 45వ వచనములో నతానియేలు అంటాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 45వ వచనంలో నతానియేలు అంటాడు, ఇక్కడ రాయబడిన మాట నేను చదువుతున్నాను. ఫిలిప్పు నతానియేలును కనుగొని, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి రాసిరో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పెను. నతానియేలు చెప్పేటువంటి మాట, ఇదిగో ధర్మశాస్త్రములో ఏమని రాయబడిందో, లేకపోతే ఎవరి గురించి రాయబడిందో ఆయన నేను చూశాను అని చెప్తాడు. ఏమని రాయబడింది, ఎవరి గురించి రాయబడిందంటే ప్రత్యేకంగా ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనంలో ఉన్నటువంటి మాట గురించే నతానియేలు చెబుతూ ఉన్నాడని మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే ఆ మాట చాలా అందరికీ ఆమోదయోగ్యమైన మాట, మెస్సియా గురించి రాయబడింది అని అందరూ ఒప్పుకునేటువంటి మాట. యోహాను సువార్త 5వ అధ్యాయము 46వ వచనములో యేసుక్రీస్తు స్వయంగా చెప్పేటువంటి మాట ఏమిటంటే, యోహాను సువార్త 5వ అధ్యాయం 46వ వచనం చదువుతున్నాను. అతడు నన్ను గూర్చి రాశాను గనుక, అనగా మోషే నా గురించి రాశాడు అని యేసుప్రభువు వారు చెప్తున్నారు. ఎక్కడ రాశాడు? ఇక్కడ రాసిన మాట గురించే మనం చూస్తున్నాం. అతడు నన్ను గూర్చి రాశాను గనుక మీరు మోషేని నమ్మినట్టయినా నన్ను నమ్ముదురు. మోషే నా గురించి రాశాడు, ఒకవేళ మీరు మోషే రాసింది నమ్మితే మీరు నన్ను నమ్మాలి అని యేసుక్రీస్తు వారు ఉటంకించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రజలు కూడా అనేక మంది యేసుక్రీస్తు వారిని మోషే వంటి ప్రవక్త అని గుర్తించినట్లుగా మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట మనం చూస్తాము. యోహాను 6:14లో, ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూసి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. ఈ లోకానికి రాబోయే ప్రవక్తలు అనేవారు అనేక మంది ఉన్నారు. కానీ ఆ ఒక ప్రవక్త సింగులర్ అనేది ఏదైతే వాడబడుతుందో ఆ ప్రవక్త, అసలైన ప్రవక్త, ఆయనను మెస్సియాతో, లోకరక్షకునితో పోలుస్తూ ఉంటారు. కనుక ఆ ప్రవక్త ఈయనే అనేటువంటి విషయాన్ని అనేక మంది చెప్పుకుంటున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా పేతురు తన ప్రసంగంలో కూడా ప్రస్తావిస్తాడు. అపోస్తల కార్యాల గ్రంథము 3వ అధ్యాయము 22-23 వచనాలు మనం చూస్తే, అపోస్తల కార్యాల గ్రంథము 3వ అధ్యాయం 22-23 వచనాల్లో మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో నుండి మీ కొరకు పుట్టించును,
ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునని ఇక్కడ ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనములో చెప్పబడిన మాటను పేతురు ఆయన ప్రసంగంలో ఉటంకిస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు వారి జీవిత కాలంలో కూడా ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినాలి, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను అని దేవుడు ఆయన స్వరము వినిపించినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం. ఆయన మాట వినాలి అన్నటువంటి మాట. స్టెఫెను కూడా తన యొక్క ప్రసంగంలో అంటాడు, అపోస్తుల కార్యాల గ్రంథం 7వ అధ్యాయం 37వ వచనంలో ఈ ఈ ద్వితీయోపదేశకాండం 18:18 ఆయన ఉటంకిస్తాడు. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలీలతో చెప్పిన మోషే ఇతడే అని ఇక్కడ చెప్పినటువంటి మాట స్టెఫెను ప్రస్తావించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. బాప్తిస్మం ఇచ్చి యోహాన్ దగ్గరికి శాస్త్రులు పరిసయ్యులు వచ్చాయా, రాబో మెస్సియావు నువ్వేనా, రాబో రక్షకుడు నువ్వేనా అంటే, నేను కాదు, ఒక ఆయన వస్తాడు, ఆయన నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నేను యోగ్యుడను కాదు అని చెప్పుకుంటూ వచ్చి యోహాను సువార్త 1వ అధ్యాయం 19 నుంచి 28 వచనాల్లో ఆ ఉదంతం అంతా కనిపిస్తుంది. లూకా సువార్త 3వ అధ్యాయం 16 వచనంలో అదే ఉదంతాన్ని మళ్ళీ లూకా భక్తుడు రాస్తూ ఆ 16 వచనములు అంటాడు, యోహాను చెప్పిన మాట, నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడును కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్తిస్మం ఇచ్చును. నేను నీళ్లతోనే బాప్తిస్మం ఇస్తా, కానీ పరిశుద్ధాత్మలో అగ్నితో మీకు బాప్తిస్మం ఇచ్చేవాడు నాకంటే గొప్పవాడు ఆయన వస్తాడని యేసుక్రీస్తు వారి గురించి చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. కనుక మోషేతో దేవుడు చెప్పిన మాట, మోషే ఏదైతే ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనంలో రాయించాడో ఆ మాటను కొత్త నిబంధన గ్రంథంలో అనేక సార్లు ఉటంకించినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు వారు మోషే వంటి ప్రవక్త అన్న విషయాన్ని. ఇది ఎందుకు ప్రాముఖ్యమైంది అంటే, ఇశ్రాయేలు ప్రజలకు యేసుక్రీస్తు వారు రక్షకుడు, ఆయన మెస్సియా అని తెలియజేయాలి. అది యేసు ప్రభు వారు జీవించిన కాలంలోనూ తెలియజేయవలసిన అవసరం ఉంది. ఆయన చనిపోయి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత కూడా యూదులకు సువార్తను అందించాలంటే ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, వారు ఎప్పుడు కూడా అబ్రహామును, మోషేని, దావీదును ప్రాముఖ్యమైనటువంటి ఫిగర్స్గా వారి యొక్క చరిత్రలో చూస్తూ ఉంటారు. కనుక అబ్రహాముతో యేసుక్రీస్తు వారిని పోల్చడం జరిగింది, మోషేతో పోల్చడం జరిగింది, దావీదుతో పోల్చడం జరిగింది. ఇక్కడ మోషేతో పోల్చినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ధర్మశాస్త్రాన్ని దేవుడు మాకు మోషే ద్వారా అనుగ్రహించాడు, మన్నాని మా పితరులకు దేవుడు మోషే ద్వారా అనుగ్రహించాడు, ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించి కనాను దేశాన్ని, స్వతంత్ర దేశాన్ని మాకు దేవుడు అనుగ్రహించాడని మోషే చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడు. మోషే యొక్క పరంపరలో వచ్చామని చెప్పుకునేవారు శాస్త్రులు, పరిసయ్యులు. మోషే యొక్క సింహాసనం మీద కూర్చున్నవారు ద సీట్ ఆఫ్ మోసెస్ అన్నారు ఇంగ్లీష్ భాషలో. మీరు మోషే యొక్క సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. మోషే ధర్మశాస్త్రాన్ని దాని అర్థం చెప్పేవారిగా, దాన్ని బోధించేవారిగా మీరు ఉన్నారని శాస్త్రుల్ని, పరిచర్యల్ని యేసుక్రీస్తు వారు ప్రస్తావించినట్లుగా మనం చూస్తాం. కనుక మోషే చాలా ప్రాముఖ్యమైన వాడు. ఆ మోషేకి ధర్మశాస్త్రమును అనుగ్రహించినటువంటి దేవాది దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఎవరైతే ఉన్నారో ఆయనే ఇప్పుడు కుమారుడు ఈ లోకానికి వచ్చాడు, మోషే కంటే గొప్పవాడు, మోషేకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది నేను అన్న విషయాన్ని యేసుక్రీస్తు వారు చెప్పకనే చెప్తున్నట్లుగా ఆయన పరిచర్య అంతట్లో మనకు కనిపిస్తూ ఉంది. కనుక మోషేతో పోల్చడం అనేది చాలా ప్రాముఖ్యమైందని పోల్చడమే కాదు, కానీ దేవుడు ముందుగానే ఒక సూచనగా ఇచ్చాడు, రాబో మెస్సియా మోషే వంటి వాడు అన్న విషయాన్ని దేవుడు తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నేను ఇందాక చెప్పినట్లుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3 నుండి 6 వచనాల్లో కూడా మోషే కంటే శ్రేష్ఠుడు యేసుక్రీస్తు వారు అన్న విషయాన్ని, ఆయన ఒక ఇంతకంటే బెటర్ నిబంధన తీసుకొని వచ్చాడు అన్న విషయాన్ని కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక అంతట్లో మనకు కనిపిస్తూ ఉంది. అయితే మోషే వంటి వాడు అనడానికి అసలు మోషేకున్న క్వాలిటీస్ ఏంటి, అసలు ఆయన ఏ విధంగా మనం గుర్తిస్తాము అంటే 3 ప్రాముఖ్యమైన క్వాలిటీస్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మోసెస్ మనం 3 చూస్తాం. మొట్టమొదటిగా మోషే పాత నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు. మోషే పాత నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు. దేవుడు పాత నిబంధనను అనుగ్రహించినప్పుడు ఆయన మోషే ద్వారానే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి తీసుకొని వచ్చాడు. మోషే ద్వారానే ధర్మశాస్త్రాన్ని ప్రజలకు అనుగ్రహించాడు. మోషే ద్వారానే
ఆ యొక్క కనాను దేశంలోనికి లేకపోతే వాగ్దాన దేశంలోనికి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించాడు. పాత నిబంధనకు ఒక మధ్యవర్తిగా ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. మనం చదువుకున్నటువంటి లేఖన భాగం ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో మనకు కనబడేది కూడా అదే. అయ్యా, మేము దేవుడి మాటలు వినలేము, నువ్వేదో విని మాకు చెప్తే చాలు, నువ్వు మధ్యవర్తిగా ఉండు, మేము డైరెక్ట్గా వినం అని ప్రజలు చెప్తే ఆయన అదే విధంగా దేవుడు కూడా దానికి సమ్మతించి నేను నీతో చెప్తాను, నువ్వు ప్రజలతో చెప్పని సమ్మతించినట్లుగా మనం చూస్తాం. కనుక పాత నిబంధనకు ఒక మీడియేటర్గా మోషే కనబడుతున్నాడు. ఆయన దేవుని యొక్క వాక్కును పొందుకున్నవాడు, దేవుని ప్రత్యక్షతను పొందుకున్నవాడు, ఆ ప్రత్యక్షతను వాక్కును ప్రజలకు బోధించినటువంటి వాడు మోషే. అయితే యేసు ప్రభు వారు మోషే వంటి వాడు అనడానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన ఈ లోకానికి వచ్చి పాత నిబంధనకు ఉన్నటువంటి నిజమైన అర్థాన్ని బోధించాడు. అలాగే ఒక క్రొత్త నిబంధన ఆయన స్థాపించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ క్రొత్త నిబంధన హృదయాల్లో రాయబడినటువంటి నిబంధన అన్నమాట ఇర్మియా భక్తుడు కూడా ప్రస్తావిస్తాడు. పాత నిబంధన ప్రవచనాల్లో ఆ ప్రవచనం ఒకటై ఉంది. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18వ వచనంలో మనం చదివిన మాట, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదును, అతని నోట నా మాటల నుంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తు అతడు వారితో చెప్పును అని యేసుక్రీస్తు వారు ఏ విధంగానైతే దేవుని దగ్గర నుంచి మాటలను పొందుకొని ప్రజలకు తెలియజేస్తారో అనేది ముందుగానే మోషే ద్వారా దేవుడు ప్రవచింపజేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన యొక్క బోధలు మనం చూస్తే యోహాను సువార్త 12వ అధ్యాయము 49వ వచనంలో మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు వారు ఈ మాట అంటారు, ఏలయనగా నా అంతట నేనే మాట్లాడలేదు, నేను చెప్పేదేది కూడా నా సొంతగా నేను చెప్పడం లేదు, నేను ఏమనవలెనో ఏమి మాట్లాడవలెనో దాని గూర్చి నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 18:18లో ఏముందో యేసుక్రీస్తు వారు అదే చెప్తున్నారు, నా సొంతగా నేను ఏది బోధించట్లేదు, నా తండ్రి ఇచ్చిన ఆజ్ఞలనే నేను బోధిస్తూ ఉన్నాను అని. యేసుక్రీస్తు వారు దేవుని నుండి పొందిన మాటలు మనకు బోధించడం ద్వారా మాత్రమే మధ్యవర్తి కాలేదు, కానీ మోషే అయితే దేవుని నుండి పొందిన మాటలు ప్రకటించడం ద్వారానే మధ్యవర్తి అయ్యాడు. కానీ యేసుక్రీస్తు వారు ఆయన సొంత రక్తాన్ని చిందించడం ద్వారా, ఆయనే యాజకునిగా ఆయనే బలియాగముగా మారుట ద్వారా ఆయన మనకు నిజమైనటువంటి యోగ్యమైనటువంటి మధ్యవర్తిగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనములో, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, అనగా యేసుక్రీస్తు వారు మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మోషే పాత నిబంధనకు మధ్యవర్తి, యేసుక్రీస్తు వారు తన ప్రాణం పెట్టడం ద్వారా క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో అపోస్తులుడైన పౌలు ఒక మాట అంటాడు, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అనే నరుడు. చూడండి, వారిలో నుండి ఒక నరుని లేపుతానన్నాడు దేవుడు. వారిలో నుండి ఒక నరుని లేపుతాను, మీలో నుండి ఒక సహోదరుని లేపుతాను. నిజంగా యేసుక్రీస్తు వారు శరీరమును ధరించి లోకానికి వచ్చి ఇశ్రాయేలీయుల మధ్యలో జన్మించి ఈ ప్రవచనాన్ని నెరవేరుస్తున్నట్లుగా ఆయన తప్ప మరొక మధ్యవర్తి దేవునికి మనుషులకు లేనట్లుగా మనకు కనబడతా ఉంది. కొన్ని సంఘాల్లో చనిపోయినటువంటి సేవకులను బోధకులను సెయింట్స్ గా మార్చి వారు మధ్యవర్తులు, వారికి ప్రార్థన చేయండి, వారి ద్వారా యేసు ప్రభువుకు ప్రార్థన చేయండి, మరియకు ప్రార్థన చేయండి, మరియ ద్వారా యేసు ప్రభువుకు ప్రార్థన చేయండి అని చెప్తూ ఉంటారు. అవేవి కాదు. యేసుక్రీస్తు వారు ఒక్కడే దేవునికి మనకును మధ్య వర్తిగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మోషే లక్షణాలు, మోషే వంటివాడు అనటానికి అర్థం ఏంటంటే, మొట్టమొదటి కారణం ఏంటంటే, మోషే పాత నిబంధనకి ఎలాగ మధ్యవర్తిగా ఉన్నాడో యేసుక్రీస్తు వారు కొత్త నిబంధనకు ఆ విధంగా మధ్యవర్తిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. రెండవది, మోషే ధర్మశాస్త్ర కాలాన్ని ఆరంభించిన వాడు. అప్పటి వరకు ధర్మశాస్త్రం లేదు, కానీ ధర్మశాస్త్ర కాలాన్ని ఆరంభించి అనేక సంవత్సరాలు యేసు ప్రభు వచ్చే వరకు కూడా ధర్మశాస్త్ర కాలము కొనసాగింది. ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ అందులో ఉన్నటువంటి లాస్ అన్ని పాటిస్తూ దాన్ని పాటించలేక తీర్పుకు శాపాలకు గురవుతూ ప్రజలు ఉన్నారు. యేసుక్రీస్తు వారు కృపాకాలాన్ని ప్రారంభించడానికి వచ్చాడు. ఆయన వచ్చింది దేనికంటే, ఆ ధర్మశాస్త్రము నెరవేర్చలేని వారి తరపున ఆయన నెరవేర్చి, దేవునికి విధేయత చూపించలేని వారి తరపున ఆయనే విధేయత చూపించి, ఆ శిక్షనేదో ఆయనే తీసుకొని ఆ కృపను మనకు అనుగ్రహించి, విశ్వాసము ద్వారా కృప చేత మనం రక్షించి మనకు నిత్య జీవాన్ని ప్రసాదించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. కృపాకాలాన్ని ప్రారంభించడానికి వచ్చారు. మోసెస్ వాజ్ ద కమెన్సర్ ఆఫ్ ద డిస్పెన్సేషన్ ఆఫ్ ద లా, బట్ జీసస్ వాజ్ ద కమెన్సర్ ఆఫ్ ద డిస్పెన్సేషన్ ఆఫ్ గ్రేస్. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాట మనం చూసినట్లయితే మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనంలో శాస్త్రులతో పరిసయ్యులతో యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు, మీరు ఇంకా ధర్మశాస్త్రం కింద ఉండి మీరు పాటించినటువంటి పనుల్ని ప్రజలతో చేయించడానికి ప్రయత్నం చేస్తున్నారు, మీరు
అసలైన విషయాలను విడిచిపెట్టి కొసరైన విషయాలను పట్టుకొని వేలాడుతున్నారు అని సాంప్రదాయాలను పట్టుకొని వేలాడుతున్నారు, కానీ చేయవలసినటువంటి అసలైన పని దేవుడు కోరుకునేది మీరు చేయట్లేదని యేసుక్రీస్తు వారు ఎద్దేవా వేస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మత్తయి 23:23 చదువుతున్నాను. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలను, ఇవి ప్రధానమైన విషయాలు కాదు, మీరు వీటిని చేస్తా ఉన్నారు కానీ ప్రధానమైన విషయాలు మీరు విడిచిపెడతా ఉన్నారు అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టితిరి, వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అని చెబుతూ, అయ్యా మీరు దీన్ని మానకూడదు. దేన్ని మానకూడదు అంటే న్యాయాన్ని మీరు మానకూడదు, కనికరాన్ని మీరు మానకూడదు, విశ్వాసమును మీరు విడిచిపెట్టకూడదు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది తీర్పు తీర్చడానికి కాదు. ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడిందంటే మనము కనికరం కలిగి జీవించడానికి, న్యాయం చేస్తూ జీవించడానికి, దేవుని యందు విశ్వాసం కలిగి జీవించడానికి. అసలు పూర్తి అర్థాన్నే ఎందుకు ఈ ధర్మశాస్త్రం ఇవ్వబడింది అనేదే వారు మర్చిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కొన్నిసార్లు ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని రూల్స్ చాలా కఠినంగా అనిపిస్తూ ఉంటాయండి, కానీ దాన్ని చూసేటువంటి దృష్టి మనది సరిగ్గా ఉంటే అది అంత కఠినంగా అనిపించదు. ఎందుకంటే దేవుడు ఏ రూల్ పెట్టినా సరే ఆ రూల్ దేనికంటే మన మేలు కోసమే పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఈ 3 నెరవేర్చడానికి, న్యాయము, కనికరము, విశ్వాసం, ఈ 3 నెరవేర్చడానికి. మనకి ఇది అర్థం కాకపోతే ధర్మశాస్త్రాన్ని మనము లీగల్గా తీసుకొని ఎవరిని తిప్పలు పెడదామా, ఈ ధర్మశాస్త్రం ఇప్పుడు లా అనేది ఎందుకు ఉంది, మనకి దేశంలో కూడా లా ఉంటుంది కదా, లా ఎందుకు ఉంది, అందరూ బాగుండాలని ఉంది. కానీ అది అర్థం కానప్పుడు అదే లా వాడుకొని ఏం చేస్తారు, ఇతరుల్ని బాధ పెడుతూ ఉంటారు. చాలా మంది లా తెలిసిన వాళ్ళు ఇతరులను బాధ పెడుతూ ఉంటారు. అదే విధంగా శాస్త్రులు పరిశీలన చేశారు, అదే విధంగా ఆ రోజుల్లో ఉన్నటువంటి మత నాయకులు చేశారు, అదే విధంగా ఆ రోజుల్లో ఉన్నటువంటి రాజులు చేశారు. కానీ యేసుక్రీస్తు వారు కనికరము అనేటువంటి కాలాన్ని ప్రారంభించడానికి వచ్చాడు. అందుకే ధర్మశాస్త్రాన్ని రీడిఫైన్ చేశాడు ఆయన, దాని యొక్క నిజమైన అర్థాన్ని చెప్పాడు. ఇంకొక మాట అంటారు ప్రభువారు, పాత నిబంధనలో ఉన్నటువంటి మాటలే ఆయన ఉటంకించేది, సొంతగా కొత్తగా తయారు చేయలేదు. ఆయన చెప్పిన మాట ఏంటంటే మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనం, పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక వచనాన్ని ఆయన ఉటంకిస్తూ అంటారు, అయితే నేను పాపులను పిలవచ్చుతిని గాని నీతిమంతులను పిలవరాలేదు, గనుక కనికరమనే కోరుచున్నాను గాని బలిని కోరను అని వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకోండి. నేను దేనికి వచ్చాను అనేది చెప్పారు ఆయన. నేను పాపులను పిలవడానికి వచ్చాను, నీతిమంతుని పిలవడానికి రాలేదు. వాస్తవానికి ఎవడు నీతిమంతుడు? ప్రతి ఒక్కడు పాపే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని బైబిల్లో రాయబడి ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు పాపివి అని నువ్వు గుర్తిస్తే నా దగ్గరికి రా, నేను నీతిమంతుడిని అనుకుంటే వెళ్ళు, నష్టం నీకే. అయితే యేసుక్రీస్తు వారు ఈ సందర్భంలో ఉటంకించినటువంటి పాత నిబంధన వాక్యము చెప్తూ ఉన్నారు ఆయన, కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అనే మాటకు అర్థం ఏంటో తెలుసుకోండి అయ్యా, వెళ్ళి మీకు తెలుసు కదా, మీ లేఖనాల్లోనే ఆ మాటలు ఉన్నాయి కదా, వీళ్ళు తెలుసుకోండి అంటారు. He came to start the dispensation of grace, not law. ఆయన మోషే ఒక డిస్పెన్సేషన్ స్టార్ట్ చేశాడు, కానీ యేసుక్రీస్తు వారు ఇంకొక డిస్పెన్సేషన్ స్టార్ట్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. కృపాకాలాన్ని ఆయన తీసుకొచ్చినట్లు మనం చూస్తున్నాం. మూడవది చాలా ప్రాముఖ్యమైన మరొక విషయం ఏంటంటే మోషే నిర్గమమునకు నాయకుడు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మోషే నిర్గమమునకు నాయకుడు. ఏం నిర్గమము? ఐగుప్తు బానిసత్వంలో నుండి ఆ కనాను దేశంలో మనకి వారిని తీసుకురావడం. యేసుక్రీస్తు వారు కూడా నిర్గమమునకు నాయకుడు. యేసుక్రీస్తు వారు రూపాంతరం చెందిన ఆ కొండ మీద రూపాంతరం జరిగినప్పుడు ప్రవక్తలు వచ్చారు, మోషే, ఏలియా, వీళ్ళందరూ వచ్చారు కదా, వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏం మాట్లాడారని అక్కడ రాయబడి ఉంటుందంటే ఆయన నిర్గమము గురించి రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. ఇంగ్లీష్లో కూడా ఎక్సడస్ అన్నారు. పాత నిబంధన హెబ్రీ భాషలో రాయబడింది కనుక ఆ హెబ్రీ భాషను లాటిన్ భాషలోకి, గ్రీక్ భాషలోకి తర్జుమా చేసినప్పుడు, ప్రత్యేకంగా గ్రీక్ భాషలోకి తర్జుమా చేసినప్పుడు అదే ఎక్సడస్ అనేటువంటి పదానికి గ్రీక్ పదం వాడబడింది. ఇదే పదం కూడా ఇక్కడ గ్రీక్ భాషలో రాయబడినటువంటి కొత్త నిబంధనలో కూడా ఇక్కడ కూడా ఆయన ఎక్సడస్ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు అని. అంటే ఏమి నిర్గమము అంటే యేసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోవటం గురించి కాదు. ఏమి నిర్గమము అంటే పాపులను పాపము నుండి విమోచించి నిత్య జీవములోనికి నడిపించే ఆ నిర్గమము అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ నిర్గమం గురించి వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ శిలువ యాగం గురించి, ఆ నిర్గమం గురించి ఆ యొక్క మాటలు మాట్లాడుకుంటున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. కనుక యేసుక్రీస్తు వారు కొత్త నిర్గమమునకు ఆయన నాయకునిగా ఉన్నాడు. మోషే ఏ విధంగానైతే పాత నిర్గమమునకు నాయకుడిగా ఉన్నాడో, యేసుక్రీస్తు వారు కొత్త నిర్గమమునకు నాయకుడిగా ఉన్నాడు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే గుర్తుపెట్టుకోండి, దేవుడు చెప్పినటువంటి మాట ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయము 19వ వచనములో, అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గూర్చి విచారణ చేసేదను అన్నాడు. అరే బాబు, నేను మీకోసం ప్రాణం పెట్టాను, రక్తం చిందించాను, మీరు విశ్వాసం ఉంచండి,
నాతో కలిసి రండి, మనము ఈ పాపపు లోకాన్ని, పాపపు జీవితాన్ని విడిచిపెట్టి నిత్య జీవంలోనికి మీకు ప్రవేశిస్తాను, యాత్ర ప్రారంభించండి అన్నప్పుడు మోషేతో యాత్రను ప్రారంభించటానికి యూదులు ఎలా ఒప్పుకోవలసి వచ్చిందో, ఎలా విధేయత చూపించవలసి వచ్చిందో, ఎలాగా విశ్వసించవలసి వచ్చిందో, ఆ విధంగా మనం కూడా విశ్వాసము ద్వారా కృపచేత రక్షింపబడిన వారము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8-9 మనకు కనబడుతుంది. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు, గనక ఎవడును అతిశయపడ వీలు లేదని చెప్పబడినట్లుగా మనము విశ్వాసం ఉంచి నడవాలి, విధేయత చూపించాలి. అనేక మంది అరణ్యంలో ఉన్నప్పుడు మళ్ళీ మేము వెళ్ళిపోతాము ఐగుప్తు దేశానికి అని అవిధేయత చూపించినప్పుడు, అవిశ్వాసాన్ని చూపించినప్పుడు శిక్షణ పొందారు. అలాగే మనము కూడా మన జీవిత యాత్ర అంతట్లో కూడా విశ్వాసముతో, విధేయతతో మనం ప్రభువుతో నడిచినప్పుడు కనాను దేశానికి మనం ప్రవేశిస్తాం. అయితే దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఆయన మాట వినకపోతే నేను విచారణ చేస్తాను, విచారణ చేయటం అంటే ఏంటి, తీర్పునిస్తాను అని దేవుడు చెప్తున్నటువంటి మాట. ప్రియులారా, మనము యేసుక్రీస్తు వారు మోషే వంటి ఆ ప్రవక్త అని చెప్పబడిన మాటకి మూడవ అర్థము, ఆయన నిర్గమము యొక్క నాయకుడు. ఇప్పుడు ఆయన మాట మనం వినాలి, ఆయన విశ్వసించాలి, ఆయనకు విధేయులం అవ్వాలి, ఆయన వెనక నడవాలి, ఆయన మన యొక్క యజమానిగా, మాస్టర్గా మనం తీసుకోవాలి అన్నమాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. పీటర్ టి ఫార్సిత్ అనేటువంటి ఒక దైవజనుడు అంటాడు, ద ఫస్ట్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సోల్ ఈస్ టు ఫైండ్ నాట్ ఇట్స్ ఫ్రీడమ్ బట్ ఇట్స్ మాస్టర్ అంటాడు. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క సోల్, ఆత్మ లేకపోతే మనస్సుకు మొట్టమొదటి డ్యూటీ ఏంటంటే ఫ్రీడమ్ ఎత్తుకోవటం కాదు. ఐఎమ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫ్రీడమ్ అంటాం కాదు. యూ హ్యావ్ టు సర్చ్ ఫర్ దట్ రియల్ మాస్టర్, అ లవింగ్ మాస్టర్. నీ యొక్క యజమాని కోసం, నీ నాయకుని కోసం, నీ గురువు కోసం నువ్వు వెతుక్కోవాలి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి ఆయనను వెంబడించాలి. హీ షుడ్ బి అవర్ లార్డ్. ఆయన మన ప్రభు అయి ఉండాలి, ఆయన మన నాయకుడై ఉండాలి. ఆ ఎక్సడస్, ఆయనతో కూడా నిర్గమంలో మనం వెళ్ళాలి. ఆ నిత్య జీవాన్ని సంపాదించుకోవాలంటే మొట్టమొదటిగా విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైంది. విశ్వాసంలో ఉన్నవాడు విధేయత చూపిస్తాడు, యేసుక్రీస్తు వారికి విధేయుడై నడుచుకుంటాడు, ఆయన కృప ద్వారా మనల్ని రక్షిస్తాడు. యోహాను సువార్త 3:36, కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును అంటాడు. యోహాను సువార్త 12:48 నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు, నేను చెప్పిన మాట అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును అంటారు. యేసుక్రీస్తు వారు మరొక మాట అంటారు, యోహాను సువార్త 14:15 మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. మనం ఆయన ప్రేమించిన ఎడల మనం ఆయన ఆజ్ఞలను గైకొంటాం, ఆయన విశ్వసించిన ఎడల ఆయన ఆజ్ఞలను మనం గైకొంటాం, ఆయనతో కూడా కలిసి మనం వెళ్తాం. ఇంకా ఈ లోకానికి విధేయులము కాము, మన సొంత చిత్తానికి విధేయులం కాము, దేవుని చిత్తానికి విధేయులం అయిపోతాము అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. జాన్ కెనెత్ గెల్బ్రెయిత్ అనేటువంటి ఒక గొప్ప జ్ఞాని, అమెరికన్ కెనడియన్ ఎకనామిస్ట్. ఆయనకి ఒక పని మనిషి ఉండేది ఇంట్లో హెల్ప్ చేయడానికి, ఎమిలీ గ్లోరియా విల్సన్ అని. ఒకరోజు ఈయన బాగా అలిసిపోయి వచ్చి పడుకుంటూ అన్నాడు, అమ్మా ఎమిలీ, నేను పడుకుంటున్నాను, ఎవరు ఫోన్ చేసినా సరే పడుకున్నారని చెప్పేసి కట్ చేసి నన్ను మాత్రం లేపొద్దమ్మా అని చెప్పేసి ఆయన అలా పడుకున్నాడో లేదో, లిండన్ జాన్సన్ అనేటువంటి అప్పట్లో అమెరికా దేశానికి 36వ ప్రెసిడెంట్గా చేసిన ఆయన ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అమ్మా నేను జాన్ కెనెత్తో మాట్లాడాలి, అర్జెంటుగా ఫోన్ ఇవ్వు అన్నాడు. అంటే లేదు సార్ ఆయన పడుకున్నాడండి అని చెప్పారు. చెప్పింది ఈవిడ ఎమిలీ. అంటే ప్రెసిడెంట్ గారు అన్నారు, నేను అమెరికా ప్రెసిడెంట్ అమ్మా, ఆయన లేపి ఆయనకు ఫోన్ ఇవ్వు అంటే ఆమె ఏముందో తెలుసా, సార్ నేను ఆయన కోసం పనిచేస్తున్నానండి, మీకోసం కాదు పనిచేస్తున్నాను, నేను ఆయన పని దాన్ని, మీ పని దాన్ని కాదు, మీ మాట కాదు నేను వినాల్సింది, ఆయన మాట అని చెప్పేసి ఫోన్ పెట్టేసిందండి. చాలా తర్వాత ఈయన లేచిన తర్వాత చెప్తే ఈయన ఫోన్ చేస్తే ఆయన చెప్పి అంటున్నాడంటే అర్జెంటుగా నాకు ఆవిడ వైట్ హౌస్లో నాకు కావాలి పని చేయడానికి, అలాంటి విధేయురాలు నాకు కావాలి అన్నాడు.
నిజంగా నీ మాస్టర్ ఎవరో నీకు తెలియాలి, ఎవరికి విధేయత చూపించాలో నీకు తెలియాలి, నీవు ఎవరి మాటలు గైకొనాలో నీకు తెలియాలి. సాతాను మాటలు, ప్రజల మాటలు, బంధువుల మాటలు, స్నేహితుల మాటలు, నీ సొంత ఆలోచనలు కాదు. కానీ నీ ప్రభు ఎవరో నీవు తెలిసినప్పుడు నిజమైన స్వేచ్ఛను నువ్వు అనుభవిస్తావు. నీ ప్రభు ఎవరో నీకు తెలిసినప్పుడు నిజమైనటువంటి ఎక్సడస్ నువ్వు అనుభవిస్తావు. ఈ లోకంలోనే ఆ యాత్ర ప్రారంభం అవుతుంది. ఏదో పరలోకానికి వెళ్ళాక ఆ విమోచన అనుభవించడం కాదు, కానీ ఆ నిత్య జీవము ఎప్పుడైతే ప్రభువుకి మనం సమర్పించుకున్నామో అప్పుడే ప్రారంభం అవ్వాలి. వీఆర్ ఆల్రెడీ ఆన్ ద జర్నీ టు ఇటర్నల్ లైఫ్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక రోజున మనం దాన్ని స్వతంత్రించుకుంటాం. కనుక ప్రియులారా, మనం క్రీస్తు మాటను అంగీకరించి ఆయనకు విధేయులను అయితే మనం ఆ ఆశీర్వాదాన్ని మనము అనుభవించే వారంగా ఉంటాం. ఆయన కానీ మనం తిరస్కరిస్తే అది కోల్పోయే వారంగా మనం ఉంటాం. అందుకే అపోస్తలుడైన పౌలు కూడా అంటాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనములో, మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితరో. పౌలు ఏం బోధిస్తాడు? యేసుప్రభు బోధించినవే కదా. ఏమైతే మీరు నేర్చుకొని అంగీకరించారో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, నేను చేస్తుంది ఏదో మీరు దేని గురించి ఏవైతే నాలో ఉన్నాయని మీరు విన్నారో, నేనేం చేస్తున్నానని మీరు చూశారు, అట్టి వాటిని చేయుడి, అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండును. దేవుడు తోడుగా ఉండి ఈ విశ్వాస యాత్రలో మిమ్మల్ని కొనసాగించేలాగా మీకు సహాయం చేస్తాడు అన్న విషయాన్ని చెప్తాడు. కనుక ప్రియులారా, మోషే వంటి ప్రవక్త యేసుక్రీస్తు వారు అని ముందుగానే చెప్పబడింది. మోషేలాగా ఒక క్రొత్త నిబంధనకు ఆయన మీడియేటర్గా, మధ్యవర్తిగా ఉంటాడు. మోషే వలె ఆయన ఒక క్రొత్త ఈ కృపాకాలాన్ని ప్రారంభించిన వాడిగా ఉన్నాడు. మూడవదిగా మోషే వలె ఆయన నిర్గమమునకు నాయకుడై ఉన్నాడు. మన బాధ్యత ఏంటంటే ఆయనకు విధేయత చూపించి ఆయనను వెంబడించడమే. యేసుక్రీస్తు వారికి ఇంకా మీ జీవితాలు సమర్పించుకొని వారు క్రిస్మస్ దినాల్లో క్రిస్మస్ కేకులు తినడము, క్రిస్మస్ అంటే క్యాండిల్స్, కేక్స్ కాదు, లైట్స్ కాదు, కానీ యేసుక్రీస్తు వారు మన హృదయాల్లో జన్మించడం అని అనేక మార్లు మనం విన్నాం. కానీ ఇప్పుడు విన్న వాక్యం ప్రకారము ఒకవేళ మనం యూదులమై ఉండకపోవచ్చు కానీ యూదులకు రాయబడినటువంటి ధర్మశాస్త్రములో యేసుక్రీస్తు వారి గురించి ఏమేమైతే రాయబడ్డాయో మనం ధ్యానం చేస్తూ ఉండగా ఆయనే మెస్సీ అని మనం గుర్తించుకొని మనం చేయవలసిన పని ఏంటంటే యేసయ్యకు మనం దాసోహం కావాలి. నిత్య జీవం కావాలంటే యేసయ్యకు దాసోహం కావాలి. యేసుక్రీస్తు వారికి మన జీవితాలను సమర్పించిన వారు అనేక మంది మాటలు వింటూ ఉంటే, సమర్పించాం బాగానే ఉంది, యేసయ్య నా రక్షకుడు అంటాం, కానీ యేసయ్య మన ప్రభువా కాదా? ఆర్ వి ఫాలోయింగ్ జీసస్? ఆర్ వి ఒబేయింగ్ జీసస్? డు వి బిలీవ్ ఇన్ జీసస్ రియలీ? మన దైనందిన జీవితంలో యేసుక్రీస్తు వారు నిజంగా నమ్ముతూ ఉన్నాం, మనం ఆయనకు విధేయత చూపిస్తున్నామా? ఆయనేనా మన ప్రభువు? లేకపోతే చాలాసార్లు సాతాను చెప్పినట్టు మనం వినడం, లేకపోతే మనం చెప్పినట్టు మనం అనుకున్నట్టుగా చేయటం, లేకపోతే మనుషులు చెప్పింది చేయటమా? ఏ విధంగా జీవిస్తున్నాం పరిశీలించుకొని ఆయనను వెంబడించిన వారిగా ఉండాలి. దేవుడు చెప్పిన మాట, అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గూర్చి విచారణ చేస్తాను. వినటం అంటే దాని ప్రకారం జీవించడం. అలా జీవిద్దాం, దేవుని ఆశీర్వాదాలు పొందుదాం. అన్నిటికీ మించిన ఆశీర్వాదం, నిత్య జీవాన్ని మనం సంపాదించుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. అందరికి కూడా మంచి క్రిస్మస్ దినాల్లో దేవుని యందు ఆనందించాలని, సంతోషించాలని ప్రార్థిస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, రక్షణ లేని వారు ఎవరైనా ఈ రోజు ఇక్కడ ఈ మాటలు వింటూ ఉంటే వారికి రక్షణ అనుగ్రహించండి. వారు తమ జీవితాలు మీ వైపు తిప్పుకొని మీకు సమర్పించుకోవడానికి సహాయం చేయండి. రక్షణ పొందిన మేము ఒకవేళ చల్లారిపోతూ ఉంటే ప్రభు ఈ క్రిస్మస్ దినాల్లో మేము ఉజ్జీవపరచబడటానికి సహాయం చేయమని, క్రీస్తుకు దాసోహం కావడానికి నిజమైనటువంటి యజమానిని మేము కనుక్కొని నిజమైన స్వతంత్రతను మేము అనుభవించడానికి కృపనిమ్మని, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దీవించి క్రిస్మస్ ఆనందంతో నింపమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం సదాకాలం మనకు తోడై కాపాడునుగాక. ఆమేన్.